ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిలో టీడీపీ పార్టీ డ్రామా మొదలుపెట్టింది. రాయ్ దాడి కేసులు సీబీఐకి అప్పగించాలని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు అధికారంలోకి వస్తారని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అర్థమైందని, అందుకే ఏదో ఒక రకంగా అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం ప్రజల్ని మాయ చేస్తున్నారని ఆరోపించారు. మరింత సమాచారం మా ప్రతినిధి కోటేశ్వరరావు అందిస్తారు. కోటేశ్వరరావు. సంతోషి, ఆంధ్రప్రదేశ్ లో మరి ఈసీకి మరి ఫిర్యాదుల పరంపర అయితే కొనసాగుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మరి జగన్మోహన్ రెడ్డి దాడి మీద కూడా కొంత మరి చర్చ జరుగుతుంది, కొంత వివాదాస్పదంగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి మీద విజయవాడలో జరిగినటువంటి రాయి దాడికి సంబంధించినటువంటి మరింత వివాదాస్పదంగా మారుతుందని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతిపక్షం అయితే పెద్ద ఎత్తున దీన్ని వివాదంగా మార్చేందుకు కూడా చూస్తున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కావాలనే ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారు, ఇటువంటి సంఘటనలు ఆయన కావాలని చేయించుకుంటున్నారని కూడా వారైతే ఆరోపిస్తున్న పరిస్థితి. ఇదే అంశం మీద మొత్తానికి మరి ఈ విషయంలో ఖచ్చితంగా మరి విచారణ జరిపించి దోషులను శిక్షించాలని, అంతేకాకుండా ఇటువంటి సంఘటనలు పాల్పడుతున్నటువంటి వారి మీద కూడా చర్య తీసుకోవాలి. ఇది భద్రతాపరమైన చర్యలు కాబట్టి, రాష్ట్రంలో ఉన్నటువంటి ఉన్నతాధికారులు వైఫల్యం కాబట్టి, భద్రతా వైఫల్యం కాబట్టి పోలీసు ఉన్నతాధికారుల మీద చర్య తీసుకోవాలంటూ కూడా, అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇటువంటి సంఘటనలకు పాల్పడుతుండో నిశ్చిగుర్తం అయిపోయింది. అంతేకాకుండా 2019లో కూడా కోడికత్తి డ్రామా ఆడారు. అయితే ఇప్పుడు మరి గులకరాయి డ్రామా ఆడుతున్నారని కూడా ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున విమర్శిస్తున్న పరిస్థితుల్లో మరి తెలుగుదేశానికి సంబంధించినటువంటి వర్లరామయ్య బృందం నేతృత్వంలో ఒక బృందం అయితే నిన్న మరి ఎన్నికల ప్రధానాధికారిని కలిసింది. ఎన్నికల అధికారిని కలిసి ఖచ్చితంగా ఈ విషయంలో మీరు నిగ్గదీర్చాలి, అంతేకాకుండా విచారణ జరిపించి ఈ విషయంలో మరి జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి దాడికి సంబంధించినటువంటి విషయంలో నిజ నిర్ధారణ చేయాలని కూడా వారు కోరుతూ మరి ఈసీకి ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో పాటు మరి ఇటువంటి ప్రజలను ప్రలోభపెట్టేందుకు, అంతేకాకుండా మరి ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి సానుభూతి కోసం ప్రయత్నిస్తున్నారు, ఇటువంటి చర్యలు మానుకోవాలని కూడా వారు ఆరోపిస్తూ మరి ఈసీకి ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే నిన్న జరిగినటువంటి ఈ ఫిర్యాదు మేరకు మరి ఎన్నికల సంఘం ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. అంతేకాకుండా దీని మీద జగన్మోహన్ రెడ్డి మీద జరిగినటువంటి దాడి మీద కూడా మరి అధికార పక్షం వైఎస్ఆర్సీపీ కూడా మరి ముఖేష్ కుమార్ మీనాకి కంప్లైంట్ చేయడం జరిగింది, ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ మేరకు కోటేశ్వరరావు, ఈ దాడి టీడీపీ వాళ్ళే చేయించారు అని సోషల్ మీడియాలో వైసీపీ విస్తృతంగా విమర్శలు చేస్తోంది. దానిపైన టీడీపీ ఏమైనా స్పందించిందా? ఖచ్చితంగా ఇది మరి దానికి సంబంధించిన జగన్మోహన్ రెడ్డి తాను దాడి చేయించుకొని మా మీద ఆరోపణలు చేస్తున్నారని కూడా టీడీపీ ఎదురుదాడి అయితే ప్రారంభించిందని కూడా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఇది ఖచ్చితంగా మరి గత 2019లో జరిగినటువంటి కోడికత్తి డ్రామాకి కొనసాగింపు, అంతేకాకుండా కోడికత్తి 2.0 అని కూడా వాళ్ళు పెద్ద ఎత్తున టీడీపీ మాధ్యమాల్లో కానీ టీడీపీ నాయకులు కానీ చెప్తున్న పరిస్థితి. అంతేకాకుండా ఎదురుదాడి అయితే ప్రత్యర్థులు మొత్తానికి సంబంధించి వైసీపీ కానీ టీడీపీ కానీ మొత్తానికి ఎదురుదాడి అయితే సోషల్ మీడియా వేదికగా చేసుకుంటున్నారని కూడా చెప్పుకోవచ్చు. ప్రధానంగా చూసుకుంటే ఇప్పటికి కూడా కొంతమంది నాయకులు అయితే పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి మీద ఆరోపిస్తున్నారు. ఖచ్చితంగా ఇది జగన్మోహన్ రెడ్డి చేయించుకున్న ఘటనగానే భావిస్తున్నారు. అంతేకాకుండా రాయి ఎక్కడి నుంచి వచ్చేవాడు, తాడేపల్లి నుంచి వచ్చేవాడిని కూడా కొన్ని పోస్టింగ్లు అయితే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మరి హల్చల్ చేస్తున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అంతేకాకుండా దీనికి మరి వైసీపీ అయితే మరింత దాడిని పెంచిందని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మీద జరిగినటువంటి దాడి సంబంధించి చూస్తే ఇది ఖచ్చితంగా ఇది చంద్రబాబు నాయుడు, లోకేష్ సంబంధించినటువంటి వారే చేశారు. అంతేకాకుండా తెలుగుదేశం పార్టీ హస్తం ఖచ్చితంగా ఉన్నందుకు కూడా వారు కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేసుకున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తంగా చూసుకుంటే గందరగోళంగా ఈ రాయి తగిలిన దీనికి సంబంధించి లోకేష్ ఒక ట్వీట్ చేస్తే దానికి రామ్ గోపాల్ వర్మ కూడా స్పందించడం చూసాం. అది కూడా కాస్త వైరల్గానే 2 రోజులు నడిచింది. అంటే ఇప్పుడు గతంలో వైసీపీ వాళ్ళు కొన్ని మాట్లాడిన వీడియోలు బయటకు వస్తే అందులో ఏముంది అంటే గుణకరాయలకే చనిపోవడానికి చంద్రబాబు ఏమన్నా పెట్టా పావురాయ అన్నట్టుగా కొంతమంది నేతలు మాట్లాడారు. మరి ఈ చిన్న రాయి దాడికి ఇంత ఎందుకు సీన్ చేస్తున్నారు అని కూడా వాళ్ళు అంటున్నారు. మరి ఏంటి గతంలో మాటలకి ఇప్పుడు వైసీపీ వాళ్ళు చేసే మాటలని ఎలా అర్థం చేసుకోవాలి? టీడీపీ వాళ్ళు ఏం మాట్లాడలేదు దీనికి సంబంధించి?
సంతోషి, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి మీద జరిగినటువంటి దాడిని ఖచ్చితంగా ఇది ఒక కుట్రగానే పరిగణించాలని కూడా చెప్తూ ఉన్నారు. ఎందుకంటే నిపుణులు మాత్రం ఇప్పటికే ముమ్మరంగా విజయవాడ పోలీసులు టాస్క్ ఫోర్స్ అయితే దాదాపు 20 మందికి పైగా టాస్క్ ఫోర్స్ బృందాలు 6 బృందాలుగా విడిపోయి పెద్ద ఎత్తున ఈ ఘటనకు సంబంధించినటువంటి సంఘటన మీద దోషులను మరి పట్టుకునేందుకు పెద్ద ఎత్తున విచారణ జరుగుతుంది. అంటే ఖచ్చితంగా దీన్ని ఆషామాషిగా తీసుకునే వ్యవహారం కాదని కూడా చెప్తూ ఉన్నారు. ఇది ఖచ్చితంగా మరి క్యాట్ బాల్ లాంటి, అంటే పక్షుల్ని మరి వేటాడేందుకు ఉపయోగించే క్యాట్ బాల్ కానీ, లేకపోతే పేపర్ గన్ కానీ, బుల్లెట్ పేపర్ గన్ ఇటువంటి బుల్లెట్ పేపర్ గన్ ఉంటుంది. ఈ గన్స్ కానీ ఖచ్చితంగా మరి దానికి రాళ్లు ప్రయోగించారు. అంతేకాకుండా ఇది షార్ప్ షూటర్. ఖచ్చితంగా ఏదైతే ఉందో రాత్రులు కనిపించినటువంటి ప్రాంతంలో కూడా, కరెంటు లేని ప్రదేశంలో కూడా కానీ గురి చూసి మరి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి తగేటట్టుగా టార్గెట్ గా చేశారు. కాబట్టి ఇది ఖచ్చితంగా నిపుణుల ఆధ్వర్యంలో జరిగిందని కూడా మరి పోలీసులు భావిస్తున్నారు. ఇది షార్ప్ షూటర్ సంబంధించిన షార్ప్ గా ఎవరైతే ఉంటారో కొంచెం నిపుణులు చేసినటువంటి పనిగానే భావిస్తున్నారు. ఆకతాయి పనులు అయితే మాత్రం ఆకతాయి చేసిన పనిగానే భావించట్లేదు. ఎందుకంటే ఆ రాత్రులు కదిలే వాహనంతో పాటు, అంతేకాకుండా రాత్రులు కూడా మరి పెద్దగా విజిబిలిటీ కూడా ఉండదు. కాబట్టి ఆ విజిబిలిటీని కూడా ఖచ్చితంగా చూసుకొని ఇది ఖచ్చితంగా కావాలని చేసిన కుట్రగానే భావిస్తున్నారు. పోలీసులు అయితే మాత్రం చాలా సీరియస్ గా తీసుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి స్థాయి నేత మీద జరిగినటువంటి రైట్ కోటేశ్వరరావు, థ్యాంక్ యూ.